అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలండి. స్త్రీమూర్తులందరికీ కూడా. మరి బైబిల్‌లో స్త్రీని తక్కువగా చూపిచ్చారనే భావన చాలామందికి అనిపిస్తుంది. ఎందుకనంటే దేవుడు స్త్రీని సాటి అయిన సహాయంగా మరి ఆదాముకిచ్చినప్పుడు ఆమె చేసిన పొరపాటును బట్టి ఆమెని ప్రతిసారి కూడా స్త్రీ వల్లే జరిగిందని ఆదాము మొదలుకొని అందరూ అనడం మొదలుపెట్టారండి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే స్త్రీని ఉన్నతమైన స్థితికే చూసింది. ఎందుకనంటే బైబిల్ ప్రకారం యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని భేదం లేదు. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అవమానాలకి గురవుతున్నటువంటి ఆ స్త్రీని ఉన్నతమైన గౌరవం ఇవ్వాలనే మరియ గర్భాన్ని జన్మించి తనకంటూ స్త్రీకి ఒక గొప్ప ఉన్నతమైన స్థితిని లోక రక్షకును నేనే అని తెలియజేయుటకు వాడిన ఒక గొప్ప పాత్ర ఏంటంటే స్త్రీమూర్తి అండి. కనుక సంఘాన్ని కూడా స్త్రీతోనే పోల్చడం జరిగింది. కనుక బైబిల్ ప్రకారం స్త్రీని దేవుడు ఎప్పుడూ ఉన్నతంగానే చూశాడు. కనుక క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరూ మీ యొక్క భార్యల పట్ల, తల్లుల పట్ల, ఏవండీ అక్క చెల్లెండ్ల పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలని, మరి స్త్రీమూర్తులుగా ఉన్న మీరందరూ కూడా దేవుని పనికి సహకారులుగా ఉండి పౌలు చెప్పినట్లుగా ఆ జీవ గ్రంథంలో పేర్లు రాయించుకునేటటువంటి స్థితిలో ఉండాలని కోరుకుంటూ, మరి సహాయం అనేది స్త్రీ ద్వారానే జరుగుతుంది అని దేవుడు గుర్తించాడు. కనుక స్త్రీ చేయవలసిన సహాయం ఖచ్చితంగా తన కుటుంబానికి చేసి, ఒక లెమూయేలుకి తన తల్లి చెప్పినట్లుగా మంచి మాటలు చెబుతూ, ఏవండీ ఒక నోవాహు భార్య ఎలాగైతే 100 సంవత్సరాలు వాడకట్టినప్పుడు సహకరించిందో, ఆ విధంగా సహకరిస్తూ దేవుని పనిలో నమ్మకత్వం కలిగి దేవుని పనికి సహకారులుగా ఉండాలని కోరుకుంటూ, మరి ఒకవేళ అయోగ్యంగా ప్రవర్తించిన స్త్రీలు కూడా ఉన్నారు. యెజబెలు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి కుటుంబం పోయింది. అబీగయలు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి తన కుటుంబం రక్షింపబడింది. కనుక ఒకటి స్త్రీ అనే సహోదరి కరెక్ట్‌గా ఉండగలిగితే కుటుంబం కరెక్ట్‌గా ఉంటుంది. అందుకే ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారు. ఇల్లు శుభ్రమే కాదు, ఇంటి వాతావరణం, మనుషులు కూడా శుభ్రంగా ఉండడానికి స్త్రీ పాత్ర ఎంతో ఉందని మరొకసారి స్త్రీమూర్తులందరికీ, ప్రతి క్రైస్తవ సహోదరికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు.